యేసుక్రీస్తుకి సంబంధించిన చారిత్రక ఆధారాలు చూపిస్తే నేను నమ్ముతాను అంటున్నా. ఇప్పుడు అనొచ్చు, మరి కృష్ణుడికి రాముడికి సంబంధించి చారిత్రక ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి. కృష్ణుడికి రాముడికి సంబంధించిన చారిత్రక ఆధారాలు సజీవంగా ఉన్నాయి, కానీ వాటిని నిరూపించుకునే స్థితిలో నేను లేను. ఎందుకంటే అమ్మా నా దేవుడిని నమ్మండి, అమ్మా నా దేవుడిని నమ్మితే మీ పాపాలు పోతాయని నా దేవుడు ఫోటోలు పెట్టుకుని నా దేవుడు పుస్తకాలు పట్టుకుని నేను ఏ కొంపకి ముష్టెత్తుకోవటానికి పోటలా. కానీ తెల్లారు లెగిస్తే వాళ్ళ మత గ్రంథం పట్టుకుని వాళ్ళు సంకలో సంచేసుకుని నా కొంప ముందు కాపలా కాస్తున్నారు. బాబు నా దేవుడిని నమ్ము, నువ్వు రక్షణ పొందు, నా దేవుడు నిజదేవుడు అని చెప్పేసి. నువ్వు నిజదేవుడు అని చెప్పినప్పుడు ఆ దేవుడు నిజం ఎట్లాగో నాకు చూపించాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. యేసు పుట్టుంటే యేసుకు సంబంధించి ఏదో ఒక ఆధారాలు ఉంటాయి కదండి, అవి చూపించండి. యేసు సమాధి చూపించేసి ఈ గుహలోనే యేసుని సమాధి చేశారు అని చెప్పేసి చెప్తారు. సరే, ఊళ్ళో వాళ్ళందరినీ మట్టి తీసి పాతేస్తున్నప్పుడు యేసును మాత్రం గుహలో ఎందుకు పెట్టారు? లేదు యేసుని సిలువ వేశారు అంటున్నారు. ఆ సిలువ దొరకాలి, లేకపోతే సిలువకు కొట్టిన మేకులు దొరకాలి, లేదా ఆయన కొరడబొడిచిన కొరడా దొరకాలి, లేకపోతే ఆయన నెత్తిన పెట్టిన ముళ్ళ కిరీటం దొరకాలి. ఏదో ఒక ఆధారం ఉండాలి కదా.